తర్వాత ఇంకోటి ఏమంటారంటే సూపర్ 6 మొత్తం ఇచ్చేసినారంట, సూపర్ హిట్ అయిందంట. అది కూడా చెప్తారు దాన్ని. సూపర్ 6 సూపర్ హిట్ అయిందండి. అసలు చివరకు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి పోయి అడిగితే ఎక్కడైనా కానీ ప్రశ్న అడిగే విలేకరులు కూడా నవ్వుకుంటూ అడుగుతారనమాట, నవ్వుకుంటూ అడుగుతారు. మీరు నిజంగా హిట్ కావాలనంటే మహిళలందరికీ కూడా ఏమేమి ఇచ్చి ఉండాలండి? ఆడబిడ్డ నిధి అని చెప్పేసి మీరు ప్రతి ఇంటికి, ఎందుకంటే మీరు ఇంటింటికి పోయి ఏం చెప్పినారు ఎలక్షన్ ముందర? బాబు గారు వచ్చేస్తారమ్మా, వచ్చిన తక్షణమే నెలకు 1500 అమ్మా. ఆయన ఫేమస్ మంత్రి ఉన్నటువంటి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నువ్వు 20 సైకిల్ వేసుకొని తిరుక్కుంటూ మోస్ట్ ఫేమస్ పర్సన్ అయినాడు, పర్సనాలిటీ అయినా. మీరు ఇచ్చినారండి. అప్పుడు ఎంతమందికి ఇవ్వాలా? మీరు మించుమించు 2,07,00,000 మందికి మీరు ఇవ్వాలా. అంటే 2,07,00,000 మందికి మీరైతే ఇవ్వనట్లే కదా. మళ్ళీ ఎట్లయిందండి హిట్టు? అదేవిధంగా అన్నదాత సుఖీభవ రైతులకు ఎంత ఇవ్వాలండి? 53,50,000, ఇంచుమించు 54 లక్షల మంది రైతులకు ఎంత మీరు చెప్పిండేది? 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి. 20,000 రూపాయలు ఇవ్వాలంటే ఏది? పిఎం కిసాన్ కాక 20,000 రూపాయలు. 20,000 రూపాయలు ఇవ్వాలంటే మీరు ఇచ్చినారండి ఎవరికన్నా? ఒక్కొక్క సంవత్సరం 20,000 ఎవరికన్నా ఇచ్చినారు అసలు? అంటే మీరు ఎంతమందికి అన్యాయం చేసినట్లు, మోసం చేసినట్లు? 54 లక్షల మంది రైతులకు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. నిరుద్యోగ భృతి పిల్లలందరికీ కూడా 3,000 రూపాయలు. అసలు ఇంటింటికి పోవడం. వదినా ఏం చేస్తున్నారు వదినా నీ పిల్లలు అంటే? ఏమో నాయన చదువు అయిపోయింది. ఉద్యోగం రాలేదా వదినా? ఉద్యోగం రాలే నాయన, ఇంటికాడనే ఉన్నాడు. ఓ ఇంటికాడ ఉన్నాడా? బాబు వస్తాడు వదినా. 3,000 రూపాయలు నెలకు వచ్చిందండి ఎవరికన్నా? దీపం అని పెట్టినారు. దీపం ప్రకారంగా ఎవరికన్నా కానీ 1-1.5 సిలిండర్ తప్ప, అది 1 కాదు 2 కాదు, మధ్య రకంగా ఇచ్చినారు. మీరు 3 సిలిండర్లు ఎవరికన్నా వచ్చినాయండి? ఆ తర్వాత అమ్మఒడి, తల్లికి వందనం అని పెట్టినారనమాట. తల్లికి వందనము దాదాపు 1/2 మందికి రాలే. 1/2 మందికి, లక్షల మందికి అదని ఇదని, దీనికి అర్హులు కాదని, దానికి అర్హులు కాదని, అర్హత లేదని రకరకాలుగా చెప్పి తీసేసిన తర్వాత అండి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసినట్లయినా? సూపర్ 6 సూపర్ హిట్ అయినట్లయినా? అదేవిధంగా పెన్షను ఇంటింటికి పోతుంది. ఇంటింటికి పోయి ఏమని చెప్తారు? ఇంటింటికి పోయి అత్తకు రాలేదా వదినే? రాలేదు నాయన. రాలేదంటే ఎందుకు వదిన అంటే 55 ఏండ్లు. 50 ఏండ్లకు వదిన, 50 ఏండ్లకు వచ్చినా ఒకరికన్నా ఎట్లయితుందంటే సూపర్ 6 సూపర్ హిట్. దీన్ని మళ్ళా ఇది చేస్తారనమాట. ఇంకోటి ఏమంటారంటే బ్రాండ్ ఆంధ్ర అంట. బ్రాండ్ ఆంధ్ర కింద మా హయాంలో డ్యామేజ్ అయిందంట. అయిందండి ఎక్కడన్నా కానీ? ఎట్లా డ్యామేజ్ అవుతుంది? ఏ విధంగా డ్యామేజ్ అవుతుందండి? ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే ఏదైతే స్థూల ఉత్పత్తిలో భాగంగా ఎక్కడైతే మాస్పి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిగర్స్ ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2019 నుంచి 2024 మధ్యలో దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉంది. అదేవిధంగా భారతదేశంలో 5వ రాష్ట్రంగా ఉంది. ఏ విధంగా తక్కువైనట్లండి? మీరు వచ్చి ఏం చెప్తారంటే అద్భుతమైన ఇది ఇస్తున్నారంట. ఏది? ఉద్యోగ అవకాశాలు కల్పించారంట, పెట్టుబడులు వచ్చినాయండి ఎక్కడన్నా? ఇప్పుడు ఇది ప్రశ్న, పార్లమెంట్లో ప్రశ్న ఎన్ని వ్యాపారాలు వచ్చినాయి, వ్యాపార సంస్థలు వచ్చినాయి, మరి అదేవిధంగా ఏ విధంగా ఉద్యోగాలు కల్పన జరిగింది అని చెప్తే ఏమన్నారు? పార్లమెంట్లో 10 ప్రపోజల్స్ వచ్చినాయి. 10 ప్రపోజల్స్తో పాటు అందులో 2 మాత్రమే పూర్తయినాయి. మిగతా 8 ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. అయితే 6,900 కోట్లు మాత్రమే పెట్టుబడి వచ్చింది. 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఎవరు? పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం. మరి ఏ విధంగా అండి ఇది? పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం ఇస్తుంటే మీరు మాత్రము అసలు 100 కోట్లు, 1000 కోట్లు, కోట్ల ఉద్యోగాలు, ఏది నోటికి ఏది వస్తే అది. ఇది పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం. ప్రశ్న ఏ రోజు? 21 జూలై 2026. ప్రశ్న వేసిండేది ఎవరు? శ్రీ మిథున్ రెడ్డి గారు, ఎంపీ లోక్సభ.
ఎంత అన్యాయం అండి ఇది. అంటే ఏది వస్తే అది బ్రాండ్. యాక్చువల్గా నిజం అంటే వాస్తవం చెప్పాలంటే ఎందుకు బ్రాండ్ అండి, మీరు మీడియా, మీకు సంబంధించిన మీడియా బ్రాండ్ను పాడు చేసింది. ఇప్పుడు పవర్ పర్చేజ్ పీపీఎల్ ఎక్కువ శాతం మీరు డబ్బులు ఇచ్చింటే ఆ ఎక్కువ శాతం డబ్బులను ఒకసారి వచ్చి ప్రజల మీద భారం మోపకుండా వచ్చి నెగోషియేషన్కు రండి అంటే మీరు దాన్ని తప్పుగా బ్రాండ్ ఏపీ అనుకుంటా మీరు డ్యామేజ్ చేసినారు. మాల్ లూలు కంపెనీ అంట ఒక మాల్, ఒక ఏది షాపింగ్ కాంప్లెక్స్ కట్టేదానికి అద్భుతమైన భూమి ఇచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్లు ప్రభుత్వ రంగం తరఫున కడితే మీరు దాన్ని ప్రైవేట్ చేసేదానికి పోతారు. కానీ మీరు చెప్తారు బ్రాండ్ ఏపీ డ్యామేజ్ అయింది అని చెప్పి. పోలవరం గురించి చెప్తారు. నిజమండి, పోలవరం గురించి మాట్లాడాలంటే మీకు ఏమాత్రం హక్కు ఉందా, నైతిక హక్కు ఉందా? మీరు కాదా పోలవరం డ్యామేజ్ చేసినది? 2014లో మీరు ఏర్పాటు చేసుకుని గవర్నమెంట్ ఏర్పాటైన వెంటనే 2 సంవత్సరాల పాటు 2016 వరకు పోలవరం కట్టకుండా పట్టిసీమ కట్టినారు. ఎందుకు? మీకు లాభం లేక ఉన్నందుకే కదా. 2016లో మీరు ఏమైనా ఒప్పందం చేసుకున్నారు కేంద్రంతో? 2013-14 రేట్లకు. అదేవిధంగా మీరు కేవలం అంటే నీటిపారుదల వరకే, ఇరిగేషన్కు మాత్రమే అని చెప్పి ఒప్పుకొని వచ్చినారు. ఆ తర్వాత డయాఫ్రామ్ వాల్ కట్టకుండా మీరు డ్యామేజ్ చేసినారు. దానివల్ల ఫ్లడ్ వచ్చింది. ఎందుకు మీరు డయాఫ్రామ్ వాల్ కట్టలేదు? ఎందుకు మీరు స్పిల్వే కట్టలేదు? ఎందుకు మీరు ఇన్లెట్ ఛానల్ కట్టలేదు? ఎందుకు మీరు అవుట్లెట్ ఛానల్ పూర్తి కాలేదంటే 2019 ఎలక్షన్ నాటికి మీరు ఏదో ఒకటి చూపించి పూర్తి చేసినట్లు చూపించాలనేది మీ తపన. ఇది మీరు కాదండి. మాకు 4 సంవత్సరాలు పట్టింది పోలవరం ప్రాజెక్టును మళ్ళీ ఒక రూట్లోకి తెచ్చేదానికి. అమరావతి గురించి మాట్లాడినారు. ఏముందండి అమరావతిలో మీరు నిజం చెప్పండి. అమరావతిలో మీరు రైతులకు న్యాయం చేస్తున్నారా? అమాయక రైతులను అన్యాయంగా మీరు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి దాంట్లోకి తీసుకొచ్చి ముందుకు పోకుండా వెనకాలి పోనీయకుండా మళ్ళీ పైగా ఏ విధంగా అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, ఏ విధంగా అంటే భూమి అమ్ముతారంట. అంటే అసలు మీకు ప్రజలు ఒక రాజధాని కట్టమని చెప్పినారా, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని చెప్పినారా? ఏ ప్రభుత్వం అన్నా కానీ భూమి సేకరించి ఆ భూమిని డెవలప్ చేసి ఆ డెవలప్ చేసిన భూమిని అమ్మిన ద్వారా బ్యాంకు లోన్లు కడతారంట. ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఈ పని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు చేస్తాడో ఒక గవర్నమెంట్ చేస్తుందా? గవర్నమెంట్ పరిపాలన కావాల్సిన 10 బిల్డింగ్లు కడతారు. అంతేగాని భూమి సేకరించి భూమిని అభివృద్ధి చేసి డెవలప్ చేసి మళ్ళీ భూమి అమ్మి అప్పు కడతారంట. అసలు మేము భూమి ఎవరు సేకరించమన్నారు? మిమ్మల్ని అప్పు ఎవరు చేయమన్నారు? మీరు డెవలప్మెంట్ ఎవరు చేయమన్నారు? ఏంది ఇదంతా అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం? చివరకు మీ ఆలోచన విధానం ఏముందంటే మీరు మొన్న ఏమంటారు, వైజాగ్లో ఎయిర్పోర్ట్ పీపీపీ మోడల్లో బాగొచ్చింది, మెడికల్ కాలేజ్ ఆసుపత్రులు మాత్రం పీపీపీ వద్దంటున్నారు. ఎందుకు అది అంటే మీ అవగాహన ఆ విధంగా ఉంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ డబ్బులుండే వాళ్ళు ఎవరైనా కానీ విమాన ప్రయాణం కోసం వాడేది. మెడికల్ కాలేజు ఆసుపత్రులు పేదవాళ్ళు ట్రీట్మెంట్ కోసం పోయేది. మీ 2 పోల్చుతున్నారంటే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందని.